ఒక చిన్న పొరపాటు చాలు మీ జీవితం తలకిందులు కావడానికి. వాట్సాప్‌లో వచ్చిందనో, ఇంకేదో వార్నింగ్ వచ్చిందనో తెలియని ఫైల్ డౌన్‌లోడ్ చేస్తే మీ ఫోన్ మొత్తం హ్యాకర్స్‌కు అప్పగించినట్లే. ఇది పోలీసులు, ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట. ఏపీకే అనుండే ఏ ఫైల్స్‌ని గూడా ఎలాంటి పరిస్థితుల్లో గూడా ఓపెన్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే గనక ఆ ఫోన్‌ను సైబర్ నేరస్తులు ఆపరేట్ చేస్తారని చెబుతున్నారు. ఉదాహరణకు ఆర్‌టీఓ చలాన్ డాట్ ఏపీకే, ఆధార్ డాట్ ఏపీకే, ఎస్బీఐ డాట్ ఏపీకే, పీఎం కిసాన్ డాట్ ఏపీకే, యూనియన్ బ్యాంక్ డాట్ ఏపీకే, సిఎస్ఈ డాట్ ఏపీకే, స్టేట్ బ్యాంక్ డాట్ ఏపీకే, ఈకేవైసీ డాట్ ఏపీకే ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాక్ అవుతుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఫైల్స్ని డౌన్లోడ్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే కనుక వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఫస్ట్ వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేసి సెట్టింగ్స్లోని యాప్స్లోకి వెళ్ళి సదరు ఏపీకే యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి. యాంటీవైరస్ యాప్తో ఫోన్ని ఫుల్ స్కాన్ చేసుకోవాలి. బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ఈమెయిల్ అకౌంట్స్ పాస్వర్డ్లు వెంటనే మార్చేసేయాలి. మెసేజ్లు, కాల్ లాగ్, అదేవిధంగా బ్యాంక్ లావాదేవీలు, ఈమెయిల్ లాగిన్లలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో పరిశీలించాలి. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ అవ్వకపోతే కనుక ఫోన్ని సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలి. ఫోన్లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే కనుక డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది. ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే గనక వెంటనే బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేసి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. అయితే మోసపోయిన తర్వాత మేల్కొనే కంటే మోసపోక ముందే జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది కాదనంటారా? మళ్ళీ ఓసారి చెప్తున్నాను చూడండి. డాట్ ఏపీకే ఫైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోకండి. బి అలర్ట్.